ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. He will cover you with his feathers, and under his wings you will find refuge. 91వ దావీదు కీర్తన 4వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృంభరించునుగాక. సమస్త ఆశీర్వాదాలకు కారణభూతుడైన యేసుక్రీస్తు నామములో షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని జనాంగమా, మన జీవన ప్రయాణంలో ఎన్నో కోణాల నుండి అదృశ్యమైన ఒత్తిడులు, ఇటు చూసినా నెమ్మది లేని పరిస్థితులు మానవ జీవితాన్ని ఒక తుఫానుల చుట్టుముట్టుతూ ఉన్నప్పుడు సాధారణంగా మనకు కలిగే ప్రశ్న ఇది: నాకు నిజమైన ఆశ్రయం ఎక్కడ దొరుకుతుంది? నా ప్రాణాన్ని, ఆత్మను ప్రశాంతంగా దాసే సురక్షిత స్థలం ఎక్కడుంటుంది అని నీ హృదయం కృంగిపోతున్న నేపథ్యాలు చాలాసార్లు ఉండి ఉంటాయి. ఈ ఉదయకాల సమయం నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో నిన్ను ఎరిగిన దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు నీ వైపు చూస్తూ ఒక అద్భుతమైన ప్రేమతో కూడిన వాగ్దానాన్ని నీ కొరకు ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఎంతటి బలమైన కోటలైనా కాలగమనంలో కూలిపోవచ్చు. ఎంతటి గొప్ప రక్షణ వ్యవస్థలైనా కూడా విఫలమైపోవచ్చు. కానీ సజీవుడైన దేవుని హస్తాలు ఇచ్చే రక్షణకు ఎన్నటికీ కూడా కాలపరిమితి లేదు. ఆయన నిన్ను దూరం నుండి చేసే దేవుడు మాత్రమే కాదు, నీ ఏ చిన్న కీడు కూడా సోకకుండా తన గొప్ప బాహువులతో నిన్ను ఆవరించి కాపాడే అండ ఆయన. మన పితరుడైన దావీదు కీర్తనల ద్వారా సమస్త మానవాళికి రక్షణను చాటి చెప్తూ పలికిన ఆదరణకరమైన మాట ఇది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. అవును ప్రియ దేవుని బిడ, లోకంలో ఎన్ని అపశృతులు వినబడుతున్నా నా దేవుడు తన రెక్కల కింద నిన్ను అత్యంత క్షేమంగా దాచబోతున్నాడు. ఈరోజు ఆ పరలోకపు సురక్షితమైన ఆశ్రయంలోని మర్మాలను వాక్యానుసారముగా విశ్లేషించి తెలుసుకుందాం రండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, దీవెనలు పొందుకోండి. ఈ అద్భుతమైన లేఖన భాగంలో దేవుడు తన రెక్కలతో కప్పును అని సెలవిచ్చారు. పక్షి తన రెక్కలతో పిల్లను కప్పినప్పుడు అక్కడ కేవలం రక్షణ మాత్రమే కాదు సుమా, ప్రాముఖ్యమైన విషయాలు ఈ 3 అక్కడ జరుగుతాయి. మొదటిది పరిపూర్ణమైన వెచ్చతనం, డివైన్ వార్మ్త్. ఈ లోకం నీకు చల్లని నిర్జీవమైన వాతావరణాన్ని ఇచ్చినా సరే, దేవుని సన్నిధి అనే రెక్కల కిందకు రాగానే నీ ఆత్మ నూతనమైన ఉజ్జీవాన్ని, దైవిక ప్రేమ అనే వెచ్చదనాన్ని పొందుకుంటుంది. రెండవదిగా కనిపించినటువంటి రక్షణ, ఇన్విజిబుల్ షీల్డ్. డేగ తన పిల్లల వైపు దూసుకొని వస్తున్నప్పుడు తల్లిపక్షి తన రెక్కలను చాచి ఆ దెబ్బలన్నీ తానే భరిస్తూ పిల్లలను కాపాడుకుంటుంది. అలాగే కలువరి సిలువలో యేసయ్య నీపైకి రావలసిన సమస్త కీడును, శిక్షను తనపై వేసుకొని నిన్ను తన రెక్కల కింద భద్రపరిచారు. మూడవది ఆయన సత్యము ఒక డాలు, ద అన్షేకబుల్ ట్రూత్. ఈ వాగ్దానంలో ఉంది కదా, ఆయన సత్యము నీకు కేడుమును డాలునై ఉన్నదని. దేవుని వాక్యమే నీకు లభించిన అతిపెద్ద ఆయుధం. ఆయన మాట ఇచ్చారంటే దాన్ని నెరవేర్చి తీరుతారు. ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణమైన అభయం ఉన్నది. ప్రియదేవుని జనాంగమా, పరమ తండ్రి అయిన యేసు నిన్ను తన రెక్కల కింద కప్పి ఉంచినప్పుడు ఈ ఉన్నతమైనటువంటి 3 అభయాలను నువ్వు స్వతంత్రించుకుంటావు. మొదటిది సమస్త భయాల నుండి సంపూర్ణ విడుదల. రాత్రివేళ కలిగే భయానికైనా, పగటి వేళ ఎగిరే బాణానికైనా నువ్వు ఏమాత్రమూ భయపడవు సుమా. ఎందుకంటే లోకపు శక్తులు ఏవి దేవుని రెక్కల సరిహద్దును దాటి
నీ లోపలికి ప్రవేశింపలేవు. నీ మనస్సుకు సంపూర్ణ ప్రశాంతత లభిస్తుంది. రెండవదిగా ఆత్మీయ పునరుజ్జీవనం, సూపర్ న్యాచురల్ రెస్టోరేషన్ అండ్ హీలింగ్. గాయపడిన పక్షిపిల్ల తన తల్లి రెక్కల నీడలో ఎలాగైతే త్వరగా కోలుకుంటుందో, దేవుని సన్నిధి అనే ఆశ్రయములో నీ అలసిపోయిన ప్రాణానికి, శరీరానికి పరలోకపు నూతన శక్తి మరియు స్వస్థత నీకు దొరుకుతాయి. నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. చివరిగా స్థిరమైన దైవిక మార్గదర్శకత్వం. దేవుడు నిన్ను కేవలం దాచడం మాత్రమే కాదు సుమా, సమయం వచ్చినప్పుడు డేగ తన పిల్లలను ఆకాశ శిఖరాల మీదకి తీసుకుని వెళ్ళినట్లు ఈ ఆశ్రయము నుండి నిన్ను లేపి నీ జీవితాన్ని ఉన్నతమైన శిఖరాలపై గొప్ప సాక్ష్యముగా నిలవబెడతాడాయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, సర్వోన్నతుని దేవుని చాటున నీకు స్థానము లభించినప్పుడు ఇంకెందుకు లోకపు వార్తలను చూసి, పరిస్థితులను చూసి ఆందోళన పెంచుకుంటావు? దేవుని రెక్కల కింద ఉన్న పక్షిపిల్ల బయట వీస్తున్న గాలిని చూసి భయపడి ఆశ్రయాన్ని వదిలి బయటికి వస్తే అది క్షేమమా? ఆలోచించండి. అపవాది నీ మనసులో ఎప్పుడూ నీకు రక్షణ లేదు, నీవు ఒంటరివి అనే భ్రమను కల్పిస్తాడు. ఆ వాటి అబద్ధాలను ఇప్పుడే తిప్పికొట్టండి. ఈ ఉదయకాలమే నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని, నా చుట్టూ దైవిక హస్తాలు ఉన్నాయి, నా దేవుడు నన్ను కప్పి ఉంచాడు, ఏ కీడు నాకు సంభవించదని పరిపూర్ణ నిశ్చయితతో ఒప్పుకో. నూతన దినాన్ని ఆరంభిస్తాన నీవు. యేసయ్య తన రెక్కల కింద భద్రపరుస్తున్నారు నన్ను, ఆయనే నాకు నిత్య ఆశ్రయమని మీరు పూర్ణ హృదయంతో మీరు విశ్వసిస్తే ఇప్పుడే కామెంట్ సెక్షన్లో లార్డ్, ఐ రెస్ట్ అండర్ ద షాడో ఆఫ్ యువర్ వింగ్స్, ఐ యామ్ సేఫ్ అని టైప్ చేయండి. మీ ఆత్మీయ నిశ్చయతను బహిరంగంగా చాటి చెప్పండి. అలాగే షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నూతన దినాన్ని సంపూర్ణ విశ్వాసముతో క్షేమముగా ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. మా ఆత్మలకు నిత్య ఆశ్రయమయండి తన రెక్కల నీడలో మమ్మలను భద్రపరిచిన మా సర్వశక్తిమంతుడైన గొప్ప తండ్రి, మీకు వందనాలు. ఈ దినము మాతో మీరు సూటిగా మాట్లాడి మీరిచ్చిన వాగ్దానమునకై మీకు వందనాలు. ఈ సందేశం వింటున్న నీ బిడ్డల హృదయాల్లో ఉన్న ప్రతి ఆందోళనను, భయాన్ని, కలవరపరుస్తున్న ప్రతి ఆలోచనను యేసు నామములో ఇప్పుడే లయపరుస్తున్నాం. సహాయం దయచేయండి. ఏ తెగులు వీరి గుడారమును సమీపించకుండా నీ పరలోకపు సైన్యము వీరికి కావలిగా ఉండునుగాక. నీ రెక్కల చాటున వారికి మీరు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదం వారి మీద కృంభరించబడునుగాక. ఈ ఉదయకాల సమయం నీ కృపలతో నింపి వారిని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.